హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. హైదరాబాద్ గచ్చిబౌలి హెచ్‌యు భూముల వ్యవహారంలో ఓ కొత్త ట్విస్ట్ సంతరించుకుందని చెప్పాలి. ఇప్పటిదాకా ప్రభుత్వానికి మాత్రమే ఇబ్బందికరంగా మారినటువంటి ఈ భూముల వ్యవహారం ఇవాళ ప్రతిపక్షాలకు కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం కనపడతా ఉందా? ప్రతిపక్షాల మీద కేసులు పడబోతా ఉన్నాయా? ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ మీద, కేటీఆర్ మీద కేసులు పడబోతున్నాయంటే అవును అనేటువంటి సమాధానం మనకి వినపడతా ఉంది. మీకు చాలా క్లియర్‌గా చూపిస్తా ఉన్నాను. ఇప్పుడు నా నెమలి ఎక్కడున్నాయి? నా జింకలు ఎక్కడున్నాయి? హైదరాబాద్ గచ్చిబౌలి పక్కన ఉన్నటువంటి 400 ఎకరాలు ఇప్పుడు అటవీ భూమిగా ఉంది. ఎందుకంటే అక్కడ వృక్షాలు వచ్చాయి కాబట్టి, చుట్టూ చెట్లున్నాయి కాబట్టి అక్కడ జింకలున్నాయని, నెమళ్ళున్నాయని, అనేక అటవీ జంతువులు అక్కడ ఉన్నాయని చెప్పేసి, అక్కడ నెమళ్ళు అటు ఇటు సంతరించడం గానీ, తర్వాత జింకలు సంచరించడం గానీ ఉన్నాయని చెప్పేసి అనేక విజువల్స్, ఫోటోలని బీఆర్ఎస్ పార్టీ సర్క్యులేట్ చేసింది కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ వాటిని ఏమైనా ఆగం చేసిందా? ఎక్కడున్నాయి జింకలు? ఎక్కడున్నాయి నెమళ్ళు? నాకు చూపించండి అని చెప్పేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్‌గా ఉన్నటువంటి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏం కంప్లెయింట్ చేయదలుచుకున్నారు? ఆయన ఉద్దేశ్యం ఏంటి అనేటువంటిది నేను ఆయనతో ఫోన్‌లో మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాను. నా నెమళ్ళు ఎక్కడున్నాయి? నా జింకలు నాకు పట్టించండి అని చెప్పేసి చివరిసారిగా ఆ నెమలిని, జింకల్ని చూసిన వాళ్ళే వాటిని ఏమైనా చేశారా? అరుణ్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. సార్ మీరు హైదరాబాద్ గచ్చిబౌలి పిఎస్‌కి కంప్లెయింట్ ఇవ్వబోతున్నారు. ఆ కంప్లెయింట్ కాపీ కూడా నా దగ్గర ఉంది. అవునా? నిజమేనా అది? కంప్లెయింట్ ఇవ్వబోతున్నారా? అవును. యెస్. మీ అవును సార్. కంప్లెయింట్ నేను సాఫ్ట్ చూసాను. కాపీ ఆల్రెడీ. యెస్. పంపించారు. సాఫ్ట్ కాపీ ఆల్సో సబ్మిటెడ్. యెస్. ఓకే సార్. మీది సాఫ్ట్ కాపీ నేను చూసాను. మీరు మెన్షన్ చేసిన విషయాలు ఏందంటే, నా నెమళ్ళు ఎక్కడున్నాయి? జింకలు ఎక్కడున్నాయి? చివరిసారిగా చూసిన వాళ్ళే ఏమైనా చేశారా? జెన్యువాడ ఫామ్ హౌస్‌కి మీ జింకల్ని, నెమలిని లింక్ పెడుతూ మీరు ఇచ్చినటువంటి కంప్లెయింట్ ఏంటి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్ జాతీయ పక్షులు సార్, వాటిని నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం లేదు. ఒకటి రాష్ట్ర జంతువు, యాంటీలోప్, అరుదైన జంతువులు, అరుదైన పక్షులు ఇవి. మనం వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎవరైతే ఫోటోలు తీసిండ్రో వాళ్ళు కూడా వాటిని కాపాడాలన్న ఉద్దేశంతో మాత్రమే తీసుకుందని నేను అనుకున్నా ఇన్ని రోజులు. కానీ వాటి జాడ ఎక్కడ కనిపించట్లేదు. అసలు ఆ నెమళ్ళు ఏమైనాయి, ఆ జింకలు ఏమైనాయి, వాటిని పర్యావరణానికి చాలా అవసరమైన అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన మాటనే పర్యవైలు మనం అనుకున్నాం. మరి వాటి రక్షణ బాధ్యత కూడా ఉంది కదా, పోలీసులకు ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అవును. రాష్ట్ర ఊర్లు మల్లన్న సాగర్ లో గానీ, లేకపోతే గోదావరి కింద మీద కట్టిన ప్రాజెక్టులలో కొన్ని ఊళ్ళను, మనుషులను, జంతువులను, ఆవులను, గేదెలను, బర్రెలను, పొట్టేళ్లను అన్నింటినీ కూడా తీసి బయటపడేసిన వ్యక్తులు ఈ రోజు నెమళ్ళు, జింకలు అంటే నెమళ్ళు, జింకలు దొరకలేదు అంటే ఏమో అయినట్టే కదా సార్. అవి వాస్తవంగా ఉన్నాయి. గౌరవ సుప్రీంకోర్టు నమ్మింది, గౌరవ హైకోర్టు నమ్మింది. నమ్మి వాటిని కేసులను స్వీకరించి అక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జరగడానికి వీలు లేదు, ఏ చిన్న కార్యక్రమం జరగడానికి వీలు లేదన్నప్పుడు గౌరవ సుప్రీంకోర్టు బాటలోనే నేను వెళ్ళిన తర్వాత నేను వారం రోజుల నుంచి చూస్తున్నా. నా నెమళ్ళు ఏమైనా, నా జింకలు ఏమైనా ఎక్కడ తెలియట్లేదు నాకు. చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఇది. వాటిని కాపాడాలని ఫోటోలు తీసిన వ్యక్తులే కదా సార్ వాటిని లాస్ట్ చివరిగా చూసింది. మరి కనిపించట్లేదంటే మరి ఫోటోలు తీసిన వ్యక్తులు వాళ్ళ పని అయిపోయిన తర్వాత, పబ్బం గడుపుకున్న తర్వాత వాటిని తస్కరించి మరి వాటిని ఏమైనా సంహరించి మాంసభక్షణ చేసిందా లేదా, ఇవన్నీ ఖచ్చితంగా తెలియాలి కదా. అది చేస్తుంటే చాలా పెద్ద నేరం కదా సార్. అది చాలా పెద్ద నేరం. జాతీయ పక్షి సార్, అది జాతీయ పక్షిని చంపడం అనేది చాలా పెద్ద నేరం. కనీసం వాటి తోళ్లు గానీ, వాటి ఈకలు గానీ దొరికిపోయలేదు, కాపాడాలని చెప్పి నేను సిఐ గారికి సాఫ్ట్ కాపీ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. అదే కాపీని మీకు కూడా షేర్ చేయడం జరిగింది. వాళ్ళు రమ్మన్నారు, ఫిర్యాదు తీసుకొని రమ్మన్నారు. నేను వెళ్తున్నాను సార్. అంటే మీరు చెప్పదలుచుకున్న పాయింట్ చాలా క్లియర్ గా, లేని వాటిని క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసి ప్రభుత్వాన్ని దుమారం లేపారు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారని చెప్పదలుచుకున్నారా? 100%. లేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సృష్టించిన నెమళ్ళు, జింకలను ఇప్పుడు ఫిర్యాదు ఎవరైతే వాటిని జనరేట్ చేసిండ్రో, ఏ పార్టీ ఆఫీస్ లో అయితే జనరేట్ అయినాయో వాటిని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిత్రాలు అని ఒప్పుకోవాల్సి వస్తుంది. లేని పక్షంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం జాతీయ పక్షిని చంపిన, జాతీయ రాష్ట్ర జంతువును చంపిన కేసులో వీళ్ళు ఇరకాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పద్ధతిగా చేసుకుంటూ వెళ్తుంటే ఎక్కడ చూడు ప్రతి సమస్యలు, ప్రతి దాంట్లో కూడా సమస్యలను క్రియేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకోకుండా మోకాళ్లకు బంధం వేస్తున్నారు. గౌరవ సుప్రీంకోర్టు నమ్మిన చిత్రాలని నేను కూడా నమ్మిన, కానీ వాటి రక్షణ బాధ్యత ఒక పౌరుడిగా నాకుంది, మీకు కూడా ఉంది. ఆ బాధ్యతతో నేను ఈ ఫిర్యాదు చేయడం జరిగింది.
అంటే మీ ఫిర్యాదు యొక్క ఉద్దేశం లేదా మీ డిమాండ్ యొక్క ఉద్దేశం ఏంటి అసలు? మీరేం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఆ నెమళ్ళు, జింకలు ప్రొడ్యూస్ చేయాలి సార్ కోర్టు ముందు కానీ పోలీసు వాళ్ళు వెంటనే ఎవరైతే ఆ ఫోటోలు తీసిరో చివరిగా వాటిని సర్క్యులేట్ చేసిండ్రో వాళ్ళకు ఖచ్చితంగా తెలుస్తుంది. హ్మ్. వాళ్ళే ఎత్తుకుపోయినారు అని చెప్పేసి నేను నమ్ముతున్నా. సార్ ఇప్పటికే క్రిషాంక్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆయన మీద కేసు నమోదు కావటం, అతను విచారణకు హాజరు కావడం కూడా జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కూడా కేసులు నమోదైనాయి. ఇప్పుడు మీ ఫిర్యాదు ద్వారా ఖచ్చితంగా ఎవరిని టార్గెట్ చేయదలుచుకున్నారు? ఏ వ్యక్తి దీన్ని సర్క్యులేట్ చేయించారని మీరు అనుకుంటా ఉన్నారు? ఏ వ్యక్తి దీన్ని ప్రచారం చేశారని మీరు అనుకుంటా ఉన్నారు? ఏ వ్యక్తి టార్గెట్‌గా మీరు ఈ కంప్లెయింట్ ఇచ్చున్నారు? సార్ ప్రతి సమస్యకు 2 కోణాలు ఉంటాయి. ఓకే. ఖచ్చితంగా. హ్మ్. ఒకటి పరిష్కార మార్గం కావచ్చు, ఒకటి సమస్యను జటిలం చేసేది కూడా కావచ్చు. హ్మ్. సమస్యను జటిలం చేసే ప్రయత్నంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను సమస్యను జటిలం చేసే ఉద్దేశంతో ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ఫోటోలను క్రియేట్ చేసిండ్రో, ఒకవేళ వాళ్ళు కరెక్ట్ అనుకుందాం, అక్కడ జంతువులు ఉన్నాయి, అక్కడ నెమళ్ళు ఉన్నాయి, వాళ్ళు తీసినవి జెన్యూన్ చిత్రాలు అయినప్పుడు అవి ఎక్కడ ఉన్నాయి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి టార్గెట్ ఎవరు లేరు సార్. నేను సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం నాకు సహకరిస్తే ఈ పిటిషన్ దారుడిగా నాకు ఒక హక్కు క్రియేట్ అవుతుంది కాబట్టి సుప్రీంకోర్టులో కూడా నేను ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి కొట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు అయితే ప్రభుత్వం కనుక సహకరిస్తే. ఎందుకంటే ఎంతో విలువైన సమయం సుప్రీంకోర్టులో ఒక సెకండ్ లక్షలకు కోట్లకు రూపాయలకు సంబంధించిన విలువైన కేసులు అక్కడ జరుగుతుంటాయి. గౌరవ సుప్రీంకోర్టు ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఫోటోసే అయితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు విలువైన సమయాన్ని, హైకోర్టు విలువైన సమయాన్ని వీళ్ళు నాశనం చేసినట్టే. కాబట్టి దాన్ని ఎవరో ఒకరు ప్రూవ్ చేయాల్సి ఉంటది. నేను అదే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కమిటీ కూడా ఆ ఏరియాలో పర్యటిస్తూ ఉంది, వాస్తవాలు తెలుసుకుంటా ఉంది. సో దీన్ని ఎలా చూసే అవకాశం ఉంది? నేను అదే కమిటీకి కూడా నేను చెప్పదలుచుకున్నది అదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసి గౌరవ సుప్రీంకోర్టు, గౌరవ హైకోర్టు విలువైన సమయాన్ని నాశనం చేసి ప్రభుత్వ పనికి అడ్డుపడ్డ వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఫొటోస్ మేము జనరేట్ చేసినాం, సర్క్యులేట్ చేసినాం, వైరల్ చేసినాం, సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించడం అని వాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది. లేని పక్షంలో వాటిని ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. నెమళ్ళు కానీ జింకలను కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కానీ ఎక్కడైనా కానీ జూ పార్క్ కానీ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. సార్ మీరు హైదరాబాద్ లో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? ఎవరు సార్? మీరు హైదరాబాద్ లో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? నేను సరిగ్గా 20 సంవత్సరాలు అయింది సార్. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి. గచ్చిబౌలిలో నెమళ్ళు, జింకలు ఎప్పుడైనా చూసారా మీరు? ఉంటాయి సార్, నెమళ్ళు ఉంటాయి, కాదని నేను అనట్లేదు. ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. పర్యావరణంలో అవి వైల్డ్ యానిమల్స్, వైల్డ్ వస్తాయి కాబట్టి, జాతీయ పక్షి కాబట్టి అది ఎక్కడైనా ఉండొచ్చు. కానీ వాటిని ఏం చేసిండ్రు అనేది నేను అనేది. ఇప్పుడు ఒకేసారి 10 నుంచి 20 నెమళ్ళు గురివిప్పుకొని భయంతో పారిపోతున్న దృశ్యాలను చిత్రీకరించారు కదా, మరి అవి ఎక్కడ పోయినట్టు. ఓకే 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 యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూశారు కదా, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అరుణ్ గారు చెప్పదలుచుకున్న క్లియర్ కట్ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం ఆ భూములు చదును చేయాలనుకున్నప్పుడు బుల్డోజర్లు అక్కడికి వెళ్ళినప్పుడు దాదాపు 10 కొద్ది నెమళ్ళు భయంతో పారిపోతున్న విజువల్స్ బాగా వైరల్గా మారాయి. నిజంగా ఆ విజువల్సే నిజమై ఉంటే, ఆ ఫోటోల్లో నిజమై ఉంటే ఆ నెమళ్ళు ఎక్కడికి వెళ్ళాయి అని చెప్పేసి అరుణ్ కుమార్ గారు అడగబోతా ఉన్నారు. దాని కంప్లైంట్ ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఆయనకు సాఫ్ట్ కాపీ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్గా మారిద్దా లేదా చూడాలి. మారినా మారకపోయినా అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా నేను పిటిషన్ వేస్తానని చెప్పేసి అరుణ్ గారు చాలా బలంగా చెప్తా ఉన్నారు. చూద్దాం ఇక్కడ ఎక్కడి వరకు పోతుంది ఏంటి అనేటువంటిది. ఇప్పటికే హెచ్సియు భూముల వ్యవహారం ఇటు ప్రభుత్వానికి చాలా పెద్ద ఇబ్బందికరంగా మారింది అనుకుంటున్న సమయంలో ఇది ప్రతిపక్షాలు కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందా అనేటువంటి చూడాలి. ఇప్పటికే అనేక మంది మీద ప్రభుత్వం కేసులు పెట్టి ఆర్టిఫిషియల్ ఫోటోలని, అంటే ఏఐ ద్వారా క్రియేట్ చేసినటువంటి ఫోటోలని వైరల్ చేసినటువంటి వాళ్ళ మీద ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి క్రిషాంక్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. క్రిషాంక్ ఇప్పటికే విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా ఎవరి మీద కేసు నమోదు కాబోయే అవకాశం ఉంది ఏంటి అనేటువంటి చూడాలి. నిజంగా వన్యప్రాణులు కనుక ఉన్న వాటిని ఎవరైనా ఆగం చేసి ఉన్నా, లేని వాటిని క్రియేట్ చేసి ఉన్నా, లేనిపోని భయాలను సమాజంలో క్రియేట్ చేసే పరిస్థితులు చేసినప్పటికీ అది ఖచ్చితంగా తీవ్రమైన నేరంగా మారే అవకాశం ఉంటుంది. మరి నిజంగా ఇదంతా నిజమేనా లేదా అనేటువంటిది రాబోయేటువంటి ఎంక్వైరీలో, రాబోయేటువంటి వాదనలో మనం చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది.